నమస్తే నా పేరు శివాజీ వెల్కమ్ టు అవర్ ఛానల్ గూగుల్ సంస్థ అమెరికా తరువాత ఏఐ హబ్ అతిపెద్ద ఏఐ హబ్ను ఆంధ్రప్రదేశ్ వేదికగా వైజాగ్లో నిర్మించబోతుంది దీని గురించి మనం చాలా వీడియోల్లో ప్రస్తావించుకున్నాము దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు కొంతమంది చదువుకోని నాయకులు కావచ్చు కొంతమంది అమ్ముడు పోయిన జర్నలిస్టులు కావచ్చు వాళ్ళు చెప్తా ఉండేది ఏంటంటే అది ఫ్యాక్టరీ కాదంట అది గోడౌన్ అంట గోడౌన్లో ఉద్యోగాలు రావు ఫ్యాక్టరీలో అయితే ఉద్యోగాలు వస్తాయంట ఎప్పుడు చూడు ఫ్యాక్టరీలు గోడౌన్లు ఆ కూలీ పనులు అక్కడే ఆగిపోయింది వీళ్ళ యొక్క ఆలోచన విధానమే అక్కడే ఆగిపోయేలా చేశాడు మన జగన్మోహన్ రెడ్డి గారు అది ఫ్యాక్టరీనో గోడౌనో కాదు అది ఏందో చెప్తా ఉన్నాడు చూడండి ఇది చెప్తా ఉండేది ఎవరు మన మటన్ కొట్టు సులేమాన్ కాదు ఇది చెప్తా ఉండేది సాక్షాత్తు గూగుల్ CEO అయినటువంటి సుందర్ పిచ్చై చెప్తా ఉన్నాడు ఇంగ్లీష్లో చెప్తున్నాడు మనకు రాదు కాబట్టి నేను దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను That's what always reinforced to me that all of us are in this world of we're trying to give people access to technology and you see that step change that comes with it and it's a journey and with AI I think we have a chance ప్రపంచం మొత్తం AI వైపు పరుగులు తీస్తా ఉంది సో AI వైపు పరుగులు అంటే టెక్నాలజీ ఎవల్యూషన్ వస్తా ఉంది సో AIకి సంబంధించి మేము పెట్టుబడులు అయితే పెట్టాలని ఒక ఆలోచనకు వచ్చాము You mentioned South India. I called the Prime Minister of India this on Sunday night. I used to take this train. Prime Minister Modi. Prime Minister Modi. I used to take this train through the south of India and there's this town called Vizag. It's a beautiful coastal town. వైజాగ్ గురించి చెప్తున్నాడు వైజాగ్ అంటే ఏంది మన దృష్టిలో వైజాగ్ అంటే ఏంది మన దృష్టిలో వైజాగ్ అంటే విజయసాయి రెడ్డికి రాసిచ్చేస్తే అక్కడున్న ఖాళీ ప్రదేశాలంతా విజయసాయి రెడ్డి కొట్టుకొని వెళ్ళడము అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి మంచి సీ వ్యూలో ఒక ప్యాలెస్ కట్టుకోవడము దీనికి మాత్రమే మనకు వైజాగ్ కావాల్సింది కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైజాగ్ని ఐటీ హబ్గా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కు వచ్చినటువంటి పెట్టుబడుల్లో 50% వరకు ఇప్పటి వైజాగ్లోనే పెట్టుబడులు పెడతా ఉన్నారు అది కూటమి ప్రభుత్వానికి వైజాగ్ మీద ఉన్నటువంటి కమిట్మెంట్ We announced our largest ever AI investment outside the US, a $15 billion 1 gigawatt plus data center. $15 billion మేము వైజాగ్లో ఇన్వెస్ట్ చేయబోతున్నాము అది గోడౌనో ఫ్యాక్టరీనే కాదు 15 బిలియన్ అంటే బిలియన్కి ఎన్ని సున్నాలో కూడా మనకు తెలిసే కదా సో $15 బిలియన్ మేము అక్కడ ఇన్వెస్ట్ చేయబోతున్నాము సో వైజాగ్కి ఒక మెట్రోపాలిటన్ సిటీగా అవ్వడానికి అన్ని అర్హతలు ఉన్నాయి కాబట్టి మేము అక్కడ ఇన్వెస్ట్ చేయబోతున్నాము అని ఆయన అయితే చెప్పుకొచ్చారు ఇక్కడ చూడండి with subsea cables going in the chance to transform a region like that with a kind of investment it really meant సో ఈ గూగుల్ AI హబ్ ద్వారా వైజాగ్ యొక్క ముఖ చిత్రమే మారబోతుంది అని చెప్పి సాక్షాత్తు గూగుల్ CEO సుందర్ పిచ్చై చెప్తా ఉన్నాడు ఈయన చెప్తే మనం నమ్మం కదా మనం కొనుక్కున్నటువంటి యూట్యూబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తేనో లేదా సాక్షిలో వస్తేనో సాక్షి మీడియాలో వస్తేనే నమ్ముతాం కానీ సాక్షాత్తు గూగుల్ CEO చెప్తే మనం నమ్మము ఆయన ఇంకొక మాట చెప్పాడు సో ఆంధ్రప్రదేశ్లో కానీ ఇండియాలో ఉన్నట్టు కానీ లీడర్షిప్ మీద నమ్మకంతో అంటే నరేంద్ర మోడీ గారి మీద నమ్మకం చంద్రబాబు నాయుడు గారి విజన్తో వీళ్ళు ఈ టెక్నాలజీని మరొక స్థాయికి తీసుకుని వెళ్తారని మేము వైజాగ్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చామని సుందర్ పిచ్చై చెప్పుకొచ్చారు ఇది సుందర్ పిచ్చై కాదు ఇది కూడా ఏఐలో వీడియో చేశారని కూడా అంటారు కాకపోతే అది ఇంగ్లీష్ ఛానల్లో వచ్చినటువంటి ఇంటర్వ్యూ అది సో సుందర్ పిచ్చై ఏం చెప్తానంటే వైజాగ్ భవిష్యత్తు మారబోతుంది ఈ ఇన్వెస్ట్మెంట్తో ఆంధ్రప్రదేశ్ యొక్క రూపురేఖలే మారబోతుందని సాక్షాత్తు గూగుల్ CEO చెప్పుకొచ్చారు సో దీని మీద మన సాక్షి మీడియాలో ఉద్యోగాలే రావు పొల్యూషన్ వస్తుంది అదేవిధంగా కమిట్మెంట్ ఇవ్వలేదు వాళ్ళు ఉద్యోగాల కోసం కమిట్మెంట్ ఇవ్వలేదు భూగర్భ జలాలు ఎండిపోతాయి పక్షులు చచ్చిపోతాయి జంతువులు చచ్చిపోతాయి వైజాగ్ ఎడారి అయిపోతుందని విష ప్రచారం చేస్తూ ఉన్నారు ఆల్రెడీ అమెరికాలో ఉంది అమెరికా తరువాత అతిపెద్ద పెట్టుబడి ఇప్పుడు వైజాగ్లో పెట్టబోతున్నారు దీని ద్వారా దాదాపుగా 1,88,000 ఉద్యోగాలు ప్రత్యక్షంగాను పరోక్షంగాను రాబోతున్నాయి ఇదేదో సిమెంట్ ఫ్యాక్టరీనో లేకపోతే సిమెంట్ గోడౌన్ కాదు మన ఆలోచన శక్తి అక్కడే ఆగిపోయింది సిమెంట్ ఫ్యాక్టరీల దగ్గర గోడౌన్ల దగ్గరే ఆగిపోయింది కాబట్టి జర్నలిస్టు ముసుగులో వచ్చి గోడౌన్లు ఉద్యోగాలు వాచ్మెన్లు అని చెప్పుకుంటా ఉన్నారు సో ఇదండి ఈరోజు మన టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు